సాధ్యమైనంత తొందరగా లోకల్ బాడీ పోల్స్ నిర్వహించాలి. కానీ అంతకంటే ముందే అన్ని పదవులు భర్తీ చేయాలని ప్లాన్ చేస్తోంది రేవంత్ సర్కార్. పార్టీ పదవులతో పాటు ప్రభుత్వంలోని పోస్టులన్నీ ఫిలప్ చేసేందుకు రంగం సిద్ధమైందట. ఈ నెలాఖరులోపు అన్ని పోస్టుల పంపకాలు పూర్తి చేయాలని స్వయంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేని డెడ్లైన్ పెట్టారట. దీంతో కాంగ్రెస్ లో పదవుల పంపకాలపై చిగురిస్తున్నాయి. ఇంతకీ ఏ పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు? పదవుల రేసులో ఉన్న ఆశావహులెవరు? ఈ నెలాఖరులోపు అన్ని పదవుల భర్తీకి కాంగ్రెస్ ప్లాన్. పార్టీ పదవులతో పాటు ప్రభుత్వంలోని పోస్టులు కూడా భర్తీ. పదవుల పంపకం తరువాతే లోకల్ బాడీ పోల్స్కు వెళ్లే ప్లాన్. ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఆదేశాలతో ఆశావహుల్లో జోష్. ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేతల ఆశలు నెరవేరబోతున్నాయి. ఇటు పార్టీ పదవులు, అటు ప్రభుత్వంలోని కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. నామినేటెడ్ పదవుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పదే పదే మంత్రులకు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ తీసుకుని పార్టీలో పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని పలుమార్లు చెబుతూ వచ్చారు. లేటెస్ట్ గా గాంధీ భవన్ లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారట. అంతేకాదు, పోస్టుల భర్తీపై డెడ్ లైన్ కూడా పెట్టారంటున్నారు. ఈ నెలాఖరులోపు నామినేటెడ్ పోస్టుల జాబితా సిద్ధం చేసి పంపాలని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పిన ఖర్గే అందుకోసం పీసీసీ చీఫ్ బాధ్యత తీసుకుని పనిచేయాలని ఆదేశించారట. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్లోగా లోకల్ బాడీ ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేందుకు రంగం సిద్ధమవుతోందట. అయితే ఈలోపు పార్టీ నాయకత్వాన్ని ఎన్నికల సమరానికి రెడీ చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా నామినేటెడ్ పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడంతో నేతలు నారాజులో ఉన్నారు. దీంతో సెకండ్ గ్రేడ్ లీడర్లను సంతృప్తి పరిచేందుకు ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనుకుంటున్నారట. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో 38 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను భర్తీ చేసిన సీఎం రేవంత్ మిగిలిన పదవులను కూడా పనిచేయాలనుకుంటున్నారు. అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, దేవాలయ కమిటీలను భర్తీ చేయాలని చూస్తోంది ప్రభుత్వం. అన్ని కార్పొరేషన్ చైర్మన్లు, కమిటీలు, డైరెక్టర్లు కలిపి దాదాపు 100 మంది నేతలను అకామిడేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక మంత్రి పదవి రాని వారిని కేబినెట్ ర్యాంకున్న కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించాలని పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. అందుకు అనుగుణంగా మల్లికార్జున ఖర్గే స్వయంగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న 6 నేతలను పిలిచి మీకు బెర్త్ కల్పించలేమని చెప్పేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని ప్రేమ్ సాగర్ రావుకు, ఆర్టీసీ లేదా ఫ్యూచర్ సిటీ కార్పొరేషన్ ను మల్రెడ్డి రంగారెడ్డికి, రామ్మోహన్ రెడ్డి, బాలు నాయక్, ఆది శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డిలకు కూడా పలు కార్పొరేషన్ పోస్టులను ఆఫర్ చేశారట. ఇక మిగిలిన 3 మంత్రి పదవులను కూడా ఈ నెలాఖరులోపే భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఈ నెల 3వ వారానికి ఆషాఢమాసం ముగియనుంది. శ్రావణం వచ్చాక మంచి రోజు చూసుకుని కేబినెట్ విస్తరణ చేసి ఆగస్టులో లోకల్ బాడీ ఎన్నికల సమరానికి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారట. స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించిన నేపథ్యంలో ఈ నెలాఖరులోపు నామినేటెడ్ పోస్టులపై భారీగా ఆశలు పెట్టుకున్నారట నేతలు. పార్టీ పదవులు, కార్పొరేషన్ పోస్టుల కోసం లాబీయింగ్ చేస్తున్నారట. అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం నెలాఖరులోపు పదవుల పంపకం పూర్తవుతుందా? మరోసారి పిక్చర్ అభి బాకీ హై అంటారా అనేది చూడాలి మరి.